హైడ్రా బీదాబీకి ప్రజానీకం మీద కరుణించినట్టు తెలుస్తోంది. ఆదివారం నుంచి చేపట్టిన హైడ్రా కూల్చివేతల్లో పేద ప్రజల జోలికి హైడ్రా వెళ్లడం లేదు. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వెళ్తున్నారు. FTL బఫర్ జోన్లో నిర్మించే అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నప్పటికీ గత 2 రోజుల నుంచి పేద నీళ్లను ముట్టుకోవడం లేదు. కమర్షియల్ కాంప్లెక్స్ లో విలాలను హైడ్రా కూల్చేస్తోంది. మధ్యతరగతి ప్రజలు కూడా హైడ్రా ముట్టుకోవడం లేదు. కూల్చివేతలకు చట్టబద్ధత లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో హైడ్రా దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. తాజాగా కూకట్పల్లి నల్ల చెరువు బఫర్ జోన్ పరిధిలోని భూముల్లో నిర్మించిన కట్టడాలు కూల్చివేసినప్పటికీ పేద ప్రజల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. నల్ల చెరువు 27 ఎకరాల్లో ఉంటే ఇందులో 7 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు హైడ్రా తేల్చేసింది. అమీన్పూర్ లో హైడ్రా అర్ధరాత్రి కూడా కూల్చివేతలు కొనసాగించింది. బాహుబలి మిషన్ ద్వారా పెద్ద భవంతుల్లో హైడ్రా కూల్చేసింది. మాదాపూర్ లో కూడా సోమవారం కూల్చివేసింది. దుర్గం చెరువు FTL బఫర్ జోన్ కూల్చివేతలను న్యాయస్థానం జోక్యంతో నిలుపుదల చేసింది. హైడ్రా బీదాబీకి ప్రజానీకం మీద కరుణించినట్టు తెలుస్తోంది. ఆదివారం నుంచి చేపట్టిన హైడ్రా కూల్చివేతల్లో పేద ప్రజల జోలికి హైడ్రా వెళ్లడం లేదు. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వెళ్తున్నారు. FTL బఫర్ జోన్లో నిర్మించే అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నప్పటికీ గత 2 రోజుల నుంచి పేద నీళ్లను ముట్టుకోవడం లేదు. కమర్షియల్ కాంప్లెక్స్ లో విలాలను హైడ్రా కూల్చేస్తోంది. మధ్యతరగతి ప్రజలు కూడా హైడ్రా ముట్టుకోవడం లేదు. కూల్చివేతలకు చట్టబద్ధత లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో హైడ్రా దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. తాజాగా కూకట్పల్లి నల్ల చెరువు బఫర్ జోన్ పరిధిలోని భూముల్లో నిర్మించిన కట్టడాలు కూల్చివేసినప్పటికీ పేద ప్రజల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. నల్ల చెరువు 27 ఎకరాల్లో ఉంటే ఇందులో 7 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు హైడ్రా తేల్చేసింది. అమీన్పూర్ లో హైడ్రా అర్ధరాత్రి కూడా కూల్చివేతలు కొనసాగించింది. బాహుబలి మిషన్ ద్వారా పెద్ద భవంతుల్లో హైడ్రా కూల్చేసింది. మాదాపూర్ లో కూడా సోమవారం కూల్చివేసింది. దుర్గం చెరువు FTL బఫర్ జోన్ కూల్చివేతలను న్యాయస్థానం జోక్యంతో నిలుపుదల చేసింది.